దురదృష్టవంతుడైన ఆ వ్యక్తి ఒక భిక్షగాడికి $10 ఇచ్చాడు. ఆ భిక్షగాడు అతనికి ఒక లక్కీ పెండెంట్ అదృష్ట పతకం ఇచ్చాడు. అదృష్టం వరించినప్పుడల్లా ఆ పెండెంట్ మెరుస్తుందని అతను ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి దానిని తన మెడలో వేసుకున్నాడు. అదే సమయంలో ఒక అపరిచితుడు అతని వద్దకు వచ్చాడు. తాను అతని తండ్రిని కింద పడేయలేదని ఆ వ్యక్తి త్వరత్వరగా వివరించాడు. అకస్మాత్తుగా ఆ పెండెంటు మెరిసింది. మరుక్షణమే ఆ అపరిచితుడు $20,000 బయటకు తీశాడు. తన తండ్రిని కాపాడినందుకు ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ పెండెంట్ నిజంగానే అదృష్టాన్ని తెస్తుందని ఆ వ్యక్తి గ్రహించాడు. అతను ధనవంతుడు కావాలని కోరుకున్నాడు. పెండెంట్ మెరిసినప్పుడు ఆ వ్యక్తికి నేలమీద డబ్బు కనిపించింది. మరుసటి రోజు అతను ఒక సూపర్ మార్కెట్కు వెళ్లాడు. ఇన్స్టంట్ నూడిల్స్ కొంటే బంగారు బిస్కెట్ గెలుచుకునే అవకాశం ఉందని యజమాని చెప్పాడు. ఆ వ్యక్తి ఒక కప్పు నూడిల్స్ కొన్నాడు. పెండెంట్ మళ్లీ బంగారు కాంతితో మెరిసింది. అతను వెంటనే ప్యాకెట్ను చింపి చూడగా అందులో నిజంగానే ఒక బంగారు బిస్కెట్ ఉంది. ఆ వ్యక్తి అదృష్టాన్ని చూసి యజమాని అసూయపడ్డాడు. ఆ బంగారు బిస్కెట్ విలువ కనీసం $20,000. తాను త్వరలోనే ధనవంతుడు కాబోతున్నానని ఆ వ్యక్తి భావించాడు. అతను ఒక లాటరీ షాపుకు వెళ్లి 15 టిక్కెట్లు కొన్నాడు. పెండెంట్ మెరిసినప్పుడు ప్రతి టిక్కెటుకు 10,000 * చొప్పున బహుమతి వచ్చినట్లు అతను గుర్తించాడు. ఆ వ్యక్తి చాలా ఉత్సాహానికి గురయ్యాడు. అతను ఆ డబ్బును డిపాజిట్ చేయడానికి వెళుతుండగా ఒక వ్యక్తి కనిపించడం లేదనే ప్రకటన, మిస్సింగ్ పర్సన్ నోటీస్, గాలికి కొట్టుకుంటూ వచ్చి అతని ముఖంపై పడింది. ఆ ఫోటోలోని బాలుడిని కనిపెడితే *3 లక్షలు రివార్డ్ ఇస్తారని అందులో ఉంది. ఆ సమయంలో పెండెంట్ బంగారు కాంతితో మెరిసింది. వెంటనే ఆ బాలుడు అతని కళ్లముందే ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా ఆ వ్యక్తికి మరో $3 లక్షల లభించాయి. మరుసటి రోజు అతను ఒక పాత వస్తువుల వీధికి, యాంటీక్ స్ట్రీట్ వెళ్లాడు. అక్కడ అతనికి ఒక గిన్నె కనిపించింది. అనుకోకుండా అతను ఆ గిన్నెను చేతిలోకి తీసుకోగానే పెండెంట్ మళ్లీ బంగారు కాంతితో మెరిసింది. ఆ గిన్నె ఒక నిధి అని దుకాణదారుడు చెప్పాడు. తన వద్ద కేవలం 50 మాత్రమే ఉన్నాయని ఆ వ్యక్తి చెప్పగా దుకాణదారుడు వెంటనే దానిని అతనికి అమ్మేశాడు. అదే సమయంలో ఒక వస్తువుల విలువ కట్టే నిపుణుడు, అప్రైజల్ ఎక్స్పర్ట్, అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ గిన్నె కోసం $1 మిలియన్ ఇవ్వడానికి తాను సిద్ధమని అతను చెప్పాడు. అది 300 ఏళ్ల నాటి పురాతన వస్తువని తేలింది. దారి వెంట వెళ్లేవారు ఆ వ్యక్తి అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడ్డారు. తర్వాత ఆ వ్యక్తి ఒక పాత ఫోటో ఆల్బమ్ను గమనించాడు. అది ఒక పాత ఇంట్లో దొరికిందని, అందులో ఏమీ లేదని దుకాణదారుడు చెప్పాడు. అయినా ఆ వ్యక్తి దానిని కొన్నాడు. డబ్బు వృధా చేసుకుంటున్నాడని చుట్టుపక్కలవారు అతడిని చూసి నవ్వుకున్నారు. కాని ఆ వ్యక్తి ఆ ఆల్బం తెరిచినప్పుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. పెండెంట్ మళ్లీ మెరిసింది. అందులో పేరున్న కంపెనీలకు చెందిన 3 ఒరిజినల్ షేర్లు ఉన్నాయి. వాటి విలువ $10 మిలియన్లకు పైగా ఉంటుంది. కేవలం 3 రోజుల్లోనే ఆ దురదృష్టవంతుడు కోటీశ్వరుడు అయ్యాడు. మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.